హలో మిత్రమా, బొక్కలో బ్రేకింగ్ న్యూస్ పార్ట్ 2 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీ రైడ్ల ద్వారా తెలిసిన పుష్ప 2 ఒరిజినల్ కలెక్షన్స్. షాక్ అయిన ఫ్యాన్స్ అండ్ హేటర్స్ అందరూ సంతోషపడుతున్నారు. బట్ ఫ్యాన్స్ మాత్రం అవే ఫేక్ కలెక్షన్స్, మేము వేసేటివి ఒరిజినల్ కలెక్షన్స్ అని వాళ్ళే కొన్ని ఫేక్ పోస్టర్స్ వేసుకుంటున్నారు. రాజమౌళి గారు పెట్టిన ఒక్క పోస్ట్ వీడియో ద్వారా సోషల్ మీడియా సంచలనం వ్యాప్తి కలిగించింది. అండ్ మహేష్ బాబు గారు దీనికి రిప్లై ఇవ్వడంతో ఇది మరికొంచెం హాట్ టాపిక్ గా మారిపోయి సోషల్ మీడియా మీమర్స్ కి అంతు చిక్కని వ్యాధిగా సోకేసింది. రవితేజ గారి మాస్ జాతర గ్లిమ్స్ చూసిన తర్వాత ఇంకొక రాడ్డుకు సిద్ధమైన రవితేజ గారి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఏమైందన్నా నీకు మంచి స్క్రిప్ట్లు తీసుకోన్నా అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ వాటి పేర్లు జనాలకు కనీసం మైండ్ లో కూడా రావడం లేదు. కొంతమందికి ఆలోచన ఉంటుంది మంచి సినిమాలు చూద్దామని. సో వాళ్ళ కోసమే ఈ వీడియోలో కొన్ని మంచి సినిమాలు సజెస్ట్ చేస్తున్నాం. దయచేసి లాస్ట్ వరకు చూస్తారని భావిస్తూ ముఖ్యాంశాలు ఆపేసి మెయిన్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రో వేసేరా. మన ఛానల్ని కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్కి అండ్ జనరల్ ఆడియన్స్కి ఈ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ మీద కొంచెం అవగాహన వచ్చేలాగా నేను ఎప్పటికప్పుడు నా ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఈ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ అనేటివి రీజనల్ ఫిలింతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్స్కి కూడా ఆ ట్రెండ్ అనేది మూవ్ అవుతూ ఉంది. అసలు ఇప్పటి నుంచి కాదు, ఒకప్పటి నుంచినే ఫేక్ కలెక్షన్స్ ట్రెండింగ్ అనేది హవా జరుగుతుంది. బట్ అప్పుడు అంతగా ట్రాకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అవే నమ్ముతారు. బట్ నాలాంటి ఎంతో మంది యూట్యూబర్స్ ఈ ఫేక్ కలెక్షన్స్ మీద వీడియోస్ చేస్తే అప్పుడు ఆడియన్స్ రిటర్న్లో మమ్మల్ని తిడతారు, వాళ్ళు వదిలేండేటి ఒరిజినల్, మీరు చెప్పేటి ఫేక్ కలెక్షన్స్ అని. కానీ ఇప్పుడు ఈ ఐటీ రైడ్ల ద్వారా అసలు ఒరిజినల్ కలెక్షన్స్కి ఫేక్ కలెక్షన్స్కి డిఫరెన్స్ చాలా మందికి తెలుసుకున్నారనే అనిపిస్తుంది. సో ఇప్పుడు జరిగిన ఈ ఐటీ రైడ్లో భాగంగా 4 days లాంగ్ రైడ్గా జరిగిన మన ఇండియాలోనే ఫస్ట్ రైడ్ ఇది. సో ఓవరాల్గా పుష్ప 2 వరల్డ్ వైడ్గా 1910 crores వచ్చిందని రీలోడ్ వర్షన్ రిలీజ్ చేయకముందే మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. బట్ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు పుష్ప 2 అనేది అక్షరాల 1800 సర్పాస్ చేసింది. అది నిన్నటితో కంప్లీట్ చేసుకొని రీలోడెడ్ వర్షన్ కలెక్షన్స్ కూడా కలుపుకొని. కానీ ఆన్లైన్లో మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆల్రెడీ 2200 కోట్లు కొట్టేసింది మా పుష్ప 2 అని ఫేక్ పోస్టర్స్ని సర్క్యులేట్ చేస్తుంది. అండ్ కొంతమంది అవి ఫేక్ రా అని చెప్పి 1300 కోట్లే కలెక్షన్ చేసిందని చెప్పి ఇంకొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఈ రెండు తప్పు. ఒరిజినల్గా పుష్ప 2 అనేది టుడేకి 1810 కోట్లు క్రాస్ అయింది. అండ్ ఇప్పటి నుంచి పుష్ప 2ని ఇండస్ట్రీ హిట్. అండ్ గేమ్ చేంజర్ విషయానికి వస్తే మన గేమ్ చేంజర్ Day 1 186 crores వచ్చిందని చెప్పి ఫేక్ పోస్టర్స్ వదిలేరు దిల్ రాజు అండ్ టీం. దాంతోపాటు సంక్రాంతికి వస్తున్న మూవీ టీం కూడా ప్రజెంట్ 250 కోట్లు కలెక్షన్ చేశాము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మన పుష్పరాజ్ మాదిరే ఫేక్ కలెక్షన్స్ వదిలేరు. సంక్రాంతికి ఈ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ మూడిట్లో సంక్రాంతికి వస్తున్నాం హవా స్టార్ట్ అయింది. సో సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్గా 197 crores కలెక్ట్ చేసింది ఎస్టర్డే నైట్కి ఆల్ షోస్ కలుపుకొని. అండ్ గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఎస్టర్డే నైట్కి కలుపుకొని ఓవరాల్గా మన ఇండియన్ కలెక్షన్స్లో 197 crores అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా పాన్ ఇండియన్ ఫిలింగా కలుపుకుంటే 297 crores కలెక్ట్ చేసింది. అండ్ మనకెంతో ఇష్టమైన నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ కూడా వరల్డ్ వైడ్గా కేవలం 129 crores మాత్రమే కలెక్ట్ చేసింది. బట్ మూవీ టీం మాత్రం 150 crores దాటిందన్నట్లు ఒకప్పుడే ఫేక్ పోస్టర్స్ వదిలేశారు. సో ఇప్పటికి రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు వదిలిన బాంబు గురించి చెప్పాలంటే, నిన్న రాజమౌళి గారు మహేష్ బాబు గారి పాస్పోర్ట్ తీసుకొని మన మహేష్ బాబు గారిని సీజ్ చేశానన్నట్లు ఒక ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టారు. దానికి మన మహేష్ బాబు గారు ఇంకా ప్రియాంక చోప్రా గారు కూడా కామెంట్ చేయడం వల్ల ఆ పోస్ట్ అనేది వైరల్గా మారింది. అండ్ ఆ పోస్ట్లో ఏం లేదు, మన మహేష్ బాబు గారు లైన్గా ఉన్న ఒక పిక్చర్ని రాజమౌళి గారు క్యాప్చర్ చేశాను, ఇంకా షూటింగ్కి పోదాం పదా అన్నట్లు ఆ వీడియో యొక్క భావం. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగబోతున్నాం.